అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తల్లి తండ్రి చేసిన త్యాగం. 2 రోజుల నుంచి ఇదే ఆలోచిస్తున్నారు. నాకేమో మీ ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉంది. వాడికి నేను సర్ది చెప్తాను, మీరు అనవసరంగా ఆలోచించకండి. ఇంటి ఆర్థిక పరిస్థితులు తెలిసి కూడా వాడికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకస్సలు అర్థం కావడం లేదు అంటూ మౌనంగా వింటున్న భర్తతో మీతోనే మాట్లాడుతున్నాను. ఇలా మౌనంగా ఉంటే అర్థమేమిటి అన్నది శారదాదేవి. రేపు ఉదయమే విదేశాలలో చదువుకోవటానికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లను వినోద్కు చేసుకోమని చెబుతాను. డబ్బు నేను సర్దుతాను అన్నారు పద్మనాభం గారు. భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా? లక్షలకు లక్షలు ఎక్కడి నుండి తెస్తాము? అయినా ఇప్పుడు వీడికి ఉన్నదంతా ఖర్చు చేస్తే రేపు అమ్మాయి కల్పన పెళ్ళి ఎలా చేస్తారు? ఇంకా చిన్నోడి చదువు ఖర్చు ఎలా భరిస్తాము అన్నది శారదాదేవి. శారద, పాల డైరీ తాకట్టు పెడతాను. ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇల్లంతా పాల డైరీ మీదే ఆధారపడింది కదా. అలాంటిది డైరీ తాకట్టు పెట్టి అప్పు తీర్చగలమా? శారద, కంగారు పడకు. 2 రోజుల నుండి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఒకవైపు కొడుకు మొండితనం, మరోవైపు భర్త నిర్ణయం వల్ల శారదాదేవికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. భర్త మాటలకు ఎదురు చెప్పలేని శారదాదేవి ఆలోచిస్తూ ఉండిపోయింది. మరుసటి ఉదయం, వినోద్, విదేశాలకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకో, డబ్బు నేను సర్దుతాను అన్నారు పద్మనాభం గారు. వెంటనే వినోద్, చాలా చాలా థ్యాంక్స్ నాన్న అంటూ తండ్రిని హత్తుకున్నాడు. నాన్న, మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు అంటూ ఈ విషయం తన స్నేహితులతో చెప్పడానికి బయలుదేరాడు. ఎంత చెప్పినా వినకుండా వినోద్కి మాట ఇచ్చేశారు. డైరీ కోసం ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులే ఇంకా తీరలేదు. పైనుండి ఈ భారం అనుకుంటూ శారదాదేవి తలపట్టుకుంది. అరే శారద, ఇందులో అంత బాధపడనవసరం లేదు. నేను ఖర్చులన్నీ లెక్క వేశాను. డైరీ తాకట్టు పెడితే వచ్చే డబ్బులతో వినోద్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయొచ్చు. వినోద్ చదువు విదేశాలలో పూర్తి చేశాక ఉద్యోగం వస్తుంది. అప్పుడు తెలుసా ఎంత సంపాదిస్తాడో? ప్రతి నెల వినోద్కు వచ్చే సంపాదనతో ఇంటి మీద అప్పు కూడా తీర్చేయొచ్చు. కల్పనకు గొప్పింటి సంబంధం తేవచ్చు. చిన్నోడిని ఉన్నత చదువులు చదివించొచ్చు. అలాగే మెల్లమెల్లగా డైరీ మీద చేసిన అప్పు కూడా తీర్చేయొచ్చు. మనం ఎలాగూ మన జీవితాలను సర్దుకుపోతూనే గడిపాము. మన పిల్లలనైనా వాళ్ళు కోరుకుంది చెయ్యనిద్దాం. మర్చిపోయావా 2 రోజుల క్రితం వినోద్ ఏమన్నాడో అంటూ 2 రోజుల క్రితం కొడుకుతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకున్నారు. వినోద్, ఎంతసేపయింది వచ్చి? ఎందుకంత బాధగా కూర్చున్నావు? నీ ఇంజనీరింగ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయిరా అంటూ కంగారుగా అడిగింది తల్లి. అప్పుడు వినోద్, అమ్మా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నాడు. అవునా? ఇంత మంచి శుభవార్త ఇలా బాధగా చెప్తావెందుకురా అన్నది తల్లి. అది కాదమ్మా, నా స్నేహితులు ఎంఎస్ చదవడానికి విదేశాలకు వెళ్తున్నారు. కానీ నేను చెబుతూ ఇంటి పరిస్థితులు తెలిసిన వినోద్ ఆగిపోయాడు. కొడుకు మాటలు విన్న శారదాగారు మౌనంగా నిలబడ్డారు. అమ్మా, నాకు ఇంటి పరిస్థితులు తెలుసు. కానీ విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదిస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఇంటికి పంపే డబ్బుతో ఇంటి మీద అప్పులన్నీ తీర్చేయవచ్చు అంటూ తల్లితో చెప్పాడు. కానీ తల్లి మాత్రం కొడుకు విదేశాలకు వెళ్ళటం మాట విన్నప్పటి నుంచి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడిపోయింది. అక్కడే ఉన్న వినోద్ చెల్లెలు, అయినా అన్నయ్య, ఇప్పుడు మనకు ఇండియాలో కూడా చాలా అవకాశాలున్నాయి కదా. విదేశాలకు వెళ్ళి చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే మనల్ని చదివించడానికి అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారో చూస్తూనే ఉన్నావు కదా. బాబు వినోద్, డైరీ కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టాం. అలాగే మీ చదువుల కోసం చేసిన అప్పుల నుండి ఇంకా బయటపడలేదు. ఇక విదేశాలలో చదువుల గురించి ఎలా ఆలోచించగలము? విదేశాలలో చదువులంటే ఖచ్చితంగా లక్షలకు లక్షలు ఖర్చుతో కూడుకున్న పని. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం అన్నది తల్లి. అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.
ఈ ఒక్క నిర్ణయం మన జీవితాలనే మారుస్తుంది. అయినా నేనొక్కడినే వెళ్ళట్లేదు కదా, నా స్నేహితులు కూడా నాతో పాటు వస్తారు కదా. నా స్నేహితుల తల్లి తండ్రికి వారి పిల్లలను విదేశాలకు పంపటానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరెందుకు నన్ను నా ఇష్టమైన దారిలో వెళ్ళనివ్వరు అన్నాడు కొడుకు. వినోద్, నీ తర్వాత నీ చెల్లెలి పెళ్లి ఖర్చులు, నీ తమ్ముడి చదువు ఖర్చుల గురించి నువ్వు ఆలోచించట్లేదా అన్నది తల్లి. అస్తమాను ఖర్చులు ఖర్చులు అంటావు. నేనేమన్నా మీ డబ్బులు నాశనం చేయడానికి వెళ్తున్నానా? కొడుకు మాట్లాడుతుండగానే మాసిపోయిన పాల వాసనతో ఉన్న తొడిగిన బట్టలతో ఏదో మాట్లాడుతున్నారు తల్లి కొడుకు అనుకుంటూ ఇంటి లోపలికి వచ్చారు పద్మనాభం గారు. నాన్న, మీకోసం నీళ్లు తీసుకొస్తాను అంటూ కల్పన వంటగదిలోకి వెళ్ళింది. మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరైనా చెప్పండి మీ కొడుకుకు, ఇక వాదించడం నా వల్ల అవ్వట్లేదు అన్నది శారదాదేవి. నాన్న, నా జీవితంలో నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఈ మధ్యతరగతి జీవితంతో జీవించలేకపోతున్నాను. కాస్త సంపాదించి మన ఇంటి స్థాయి పెంచాలనుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? నేను మీలాగా ఈ పాల వ్యాపారాలు, ఈ వాసన భరిస్తూ ఈ మధ్యతరగతి జీవితం జీవించలేను. నాకంటూ జీవితంలో కొన్ని కోరికలున్నాయి అంటూ నా జీవితంతో పాటు మీకు కూడా ఇక విశ్రాంతి ఇద్దామనుకుంటున్నాను. అందులో తప్పేముంది అన్నాడు కొడుకు. పద్మనాభం గారు కొడుకు వైపు చూస్తూ, ఇప్పుడు ఎవరు కాదన్నారు? చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు అన్నారు. మీ కొడుకు విదేశాలలో చదువుకుంటాడట, ఎంత చెప్పినా మొండికేస్తున్నాడు అన్నది తల్లి. శారదా, వినోద్ ఇప్పుడు పెరుగుతున్నాడు, ప్రతిదానికి తిట్టడం సరికాదు. నువ్వు వెళ్ళి నాకు టీ తీసుకురా, నేను మాట్లాడతాను అన్నారు పద్మనాభం గారు. బాబు వినోద్, మన మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులకి తగినట్లే మన ఖర్చులు ఉండాలి. అయినా నీకు మన ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసు. మన పూర్వీకుల ఈ ఇంటిని తాకట్టు పెట్టి పాల డైరీ ప్రారంభించాను. అలాగే మీ ముగ్గురిని మంచి స్కూల్లో చదివించాము. మెల్లగా పాల డైరీ నుండి సంపాదనతో ఇల్లు విడిపించుకోవాలనుకున్నాము. కానీ ఆ రోజు ఇప్పటి వరకు రాలేదు. ఉదయం నుండి రాత్రి వరకు నేను పాల డైరీని చూసుకుంటాను, ఆవుల మధ్య గడుపుతుంటాను. కానీ ఈ రోజు వరకు నేను నిన్ను ఎప్పుడన్నా నీ చదువు వదిలి నా పనిలో సహాయం చెయ్యమని అడిగానా? ఎందుకంటే నేను చదువు లేక జీవించిన ఈ మురికి జీవితం నువ్వు అనుభవించకూడదని, నీ దృష్టి చదువు నుండి మరల్చకూడదని. కానీ దీని అర్థం మీరు మీకు కావలసినది డిమాండ్ చేయవచ్చని కాదు. మేము మీరు అడిగినవన్నీ చేస్తూ వెళ్ళలేము కదా. అలాగే ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత నీ చెల్లెలి వివాహం చేయాల్సి ఉంది అని పద్మనాభం గారు అంటుండగా, వినోద్, నాన్న, నువ్వు అమ్మలాగా నన్ను ఆపడానికి కారణాలు చెబుతున్నావా? నా ఒక్క కోరిక తీర్చండి. నేను ఉద్యోగం వచ్చిన వెంటనే మీకు డబ్బు పంపడం ప్రారంభిస్తాను. మరియు దానితో మన అప్పులన్నీ తీరిపోతాయి. నేను మీకు హామీ ఇస్తున్నాను, నన్ను నమ్మండి. అప్పుడు కల్పనా వివాహం పెద్దింటి సంబంధంతో చెయ్యవచ్చు అన్నాడు. ఇన్ని విధాలుగా నీకు కుటుంబ పరిస్థితులు వివరిస్తున్నా అర్థం చేసుకోలేవా అంటూ తల్లి కోప్పడింది. అంతే అమ్మా, నా జీవితం ఇలాగే ఈ మురికి మధ్యతరగతితోనే ముగిస్తుంది. నాలాంటి వాళ్ళు కలలు కనడమే తప్పు అనుకుంటూ కళ్ళ వెంట నీళ్లతో ఇంటి నుండి వెళ్ళిపోయాడు వినోద్. నాన్న, ఇదిగోండి అప్లికేషన్, మీ సంతకం కావాలి అంటూ కొడుకు పిలవగా వర్తమానంలోకి వచ్చిన పద్మనాభం గారు, నీకు డబ్బులు ఎన్ని రోజుల్లో సర్దుబాటు చెయ్యాలి అని అడుగగా, 1 నెలలో ఇవ్వండి నాన్న, అప్పుడులోపు నేను వీసా మరియు ఇంటర్వ్యూ లాంటి మిగతా పనులు చేసుకుంటాను అన్నాడు. రాత్రి భోజనాల తర్వాత డాబా మీద వాకింగ్ చేస్తున్న భర్త వద్దకు శారదాదేవి వచ్చి, వినోద్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, మీరేమో చాలా దిగులుగా కనిపిస్తున్నారు, డబ్బు సమయానికి చేతికి దొరుకుతుందా అని అడిగింది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, రేపు ఉదయం వెళ్ళి ప్రయత్నిస్తాను. కొందరితో మాట్లాడాను, 15 రోజుల్లోపు లోన్ దొరుకుతుంది అన్నారు. బయటికి మనిషి ఎలాంటి విచారం లేనట్టుగా నటిస్తున్నా లోపల పద్మనాభం గారికి కూడా చాలా విచారంగా ఉంది. ఎంతో కష్టపడి డైరీని మొదలుపెట్టాను. పూర్వీకుల నుండి వచ్చిన ఇంటిని ఇప్పటి వరకు విడిపించుకోలేకపోయాను.
డైరీ కూడా తాకట్టు పెడితే ఇంటి మీద తీసుకున్న వడ్డీ చెల్లించడం కూడా కష్టమవుతుంది అనుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నారు. మరుసటి ఉదయం శారదాదేవి నిద్ర లేచేటప్పటికే బయటకు వెళ్ళడానికి తయారయ్యారు పద్మనాభం గారు. శారద నిద్ర లేవడం చూసి, శారదా, డైరీకి సంబంధించిన కాగితాలివ్వు, బ్యాంకుకు వెళ్ళాలి అన్నారు. శారదా గారు అప్రయత్నంగానే కాగితాలను పద్మనాభంకు అప్పచెప్పారు. శారదా, నేను మొదటగా బ్యాంకుకు వెళ్తాను, అక్కడ పని చూసుకుని హాస్పిటల్కు వెళ్ళి వస్తాను అన్నారు పద్మనాభం గారు. హాస్పిటల్ మాట వినగానే శారదా గారు కంగారుగా, మీకేమయ్యింది, ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది. అలాంటిదేమీ లేదు శారదా, ప్రతిదానికి కంగారు పడకు, నిన్నటి నుండి కాస్త ఎడమ చెయ్యి నొప్పిగా అనిపిస్తోంది అంటూ, రావడానికి ఆలస్యం అవుతే కంగారు పడకు అంటూ ఇంటి నుండి బయలుదేరారు పద్మనాభం గారు. భర్త ముఖంలో మార్పును గమనించింది శారద. భర్త వెళ్ళేదాకా తలుపు వైపే చూస్తూ ఉండిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన పద్మనాభం గారు చాలా అలసటగా కనిపించారు. డాక్టర్ ఏమి చెప్పారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది అంటూ శారద అడగడంతో, ఏమీ లేదు శారద, చేతి కండరాలు పట్టేశాయట, దానివలన నొప్పి, టాబ్లెట్ ఇచ్చారు, ఇప్పుడు బాగానే ఉంది అన్నారు పద్మనాభం గారు. కానీ నిజమేమిటంటే పద్మనాభం గారికి హార్టులో ప్రాబ్లం అని, గుండెకి రక్త సరఫరా కావలసిన పరిమాణంలో అవ్వటం లేదని, స్టంట్స్ వేయాలి అని డాక్టర్ చెప్పారు. కానీ చేతిలో డబ్బు లేని కారణంగా పద్మనాభం గారు ఇంట్లో ఎవ్వరికీ నిజం చెప్పలేదు. రోజులు గడిచిపోయాయి. బ్యాంకు లోన్ దొరికింది. వినోద్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అలాగే వినోద్ అకౌంట్లో కొంత డబ్బు వేశారు పద్మనాభం గారు. చెమర్చిన కళ్ళతో తల్లి తండ్రి వినోద్ను మైళ్ళ దూరం పంపారు. వారి కళ్ళు వినోద్ వెళ్తున్న విమానాన్ని చూస్తూ ఉండిపోయాయి. మన అబ్బాయి మనల్ని విడిచి చాలా దూరం వెళ్తున్నాడు అని చెబుతూనే భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే మన కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా, నిన్న మొన్నటిదాకా ఇంట్లో అల్లరి చేస్తూ తిరుగుతూ ఉండేవాడు, వినోద్ను ఎంత గారాభంగా పెంచుకున్నామో కదా అనుకుంటూ ఉండగా, నాన్న, అన్నయ్య ఫ్లైట్ వెళ్ళిపోయింది అంటూ కల్పన, అయినా 2 సంవత్సరాలు చదువు, తర్వాతి 2 సంవత్సరాలు ఉద్యోగం, మొత్తంగా 4 సంవత్సరాలే కదా, ఎంతలో అయిపోతాయి అని చెమర్చిన కళ్ళతో నిలబడిన తల్లి తండ్రికి ఊరటనిచ్చేందుకు అన్నది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ మోగింది. హలో బాబు వినోద్ అంటూ పద్మనాభం గారు, శారదా, నీ కొడుకు ఫోన్ చేశాడు అంటూ, వినోద్ ఎలా ఉన్నావు అని అడుగుతుండగానే పద్మనాభం గారి చేతిలో నుంచి ఫోన్ తీసుకున్న తల్లి, వినోద్, వేళకు భోజనం చేస్తున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కొడుకుతో మాట్లాడుతూ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆవిడకు. శారద, ఏంటిది అనుకుంటూ పద్మనాభం గారు ఫోన్ తీసుకొని, వినోద్, ఎలా ఉంది కొత్త వాతావరణం, రోజు సమయానికి తింటున్నావు కదా అంటూ వివరాలు తెలుసుకొని ఫోన్ పెట్టేశారు. చూస్తూ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మెల్లగా వినోద్ నుండి ఫోన్ రావడం తగ్గింది. ఎప్పుడన్నా తల్లి తండ్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఏమయ్యిందా అనుకుంటుండగా ఒకరోజు ఫోన్ శబ్దం రావటంతో కల్పన పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్ చెయ్యగా, అన్నయ్య, అమ్మ బెంగ పెట్టుకుంది, ఎన్ని రోజులైంది నువ్వు ఫోన్ చెయ్యక అంటూ తల్లికి ఫోన్ ఇచ్చింది. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది, సంవత్సరానికి ప్యాకేజీ కూడా బాగానే ఉంది, ఇక మన కష్టాలన్నీ అయిపోయాయి అంటూ తల్లి తండ్రితో చెప్పాడు వినోద్. ఇది విన్న పద్మనాభం గారి సంతోషానికి అడ్డు లేకుండా పోయింది. తన స్నేహితులకు ఫోన్ చేసి కొడుకు ఉద్యోగ విషయాన్ని చెప్పాలని అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ శారద మాత్రం, బాబు వినోద్, చదువు అయిపోయింది కదా, ఇక్కడికే వచ్చి ఉద్యోగం చెయ్యొచ్చు కదా, ఇక్కడ కూడా మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది కదా అన్నది. కానీ అమ్మా, ఇంత జీతం భారతదేశంలో నాకు లభించదు, ఇంకొన్ని రోజులు మన అప్పులన్నీ తీరిపోయేదాకా ఇక్కడ ఉద్యోగం చేయవలసిందే అన్నాడు వినోద్. అవునా, సరేలే, ఏదోలాగా అప్పులన్నీ తీరిపోతాయనే ధైర్యాన్ని ఇచ్చావు అన్నది తల్లి. ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు వినోద్. ఆ తరువాత కొన్ని నెలలు గడిచాయి. పద్మనాభం ఆరోగ్యం కూడా పాడవడం ప్రారంభించింది. డాక్టర్ వద్దకు వెళ్ళి చూయించుకున్నారు. డాక్టర్ వెంటనే స్టంట్స్ వేయించుకోమన్నారు. కానీ వినోద్ ఇప్పుడే ఉద్యోగంలో చేరాడు, కొద్ది రోజులయ్యాక కొడుకు డబ్బు పంపిస్తాడు, అప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకుందాంలే అనుకున్నారు పద్మనాభం గారు.
చాలా రోజుల వరకు వినోద్ ఫోన్ చేయడమే మానేశాడు. ఒకరోజు శారద, వినోద్ ఫోన్ చేశాడా అని అడిగారు పద్మనాభం గారు. లేదండి, ఇందాకే కల్పన ట్రై చేసింది, కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నది శారద. పనిలో బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు ఇద్దరు. బ్యాంకు లోన్ తిరిగి చెల్లించే సమయం ఆసన్నమయ్యింది. శారదా గారికి అర్థమైంది, కానీ డబ్బు పూర్తిగా అయిపోయింది. భర్త ముఖంలోని ఆందోళన గమనించిన శారద, ఏవండి, పెళ్ళప్పుడు చేయించిన ఈ హారం పాతదైపోయింది, నేను వేసుకోవట్లేదు, ఒక పని చెయ్యండి, మీరు దీనిని అమ్మివేయండి. ఎలాగైనా వినోద్కు ఉద్యోగం వచ్చింది, నేను కొత్త హారం కొనుక్కుంటాను అన్నది. పద్మనాభం గారికి వేరే దారి కూడా కనపడడం లేదు. ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఎవరి కోసమైతే ఈ పరిస్థితికి వచ్చామో ఆ కొడుకు ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా పంపలేదు. వేరే దారి లేక ప్రస్తుతానికి భార్య హారాన్ని తాకట్టు పెట్టి నగదు తెచ్చారు పద్మనాభం గారు. కొద్ది రోజుల ఇల్లు గడిచింది. తల్లి తండ్రిని ఈ పరిస్థితిలో చూడలేకపోతూ కల్పన చిన్న ఉద్యోగం చూసుకుంది. అందువలన కుటుంబ పరిస్థితి కొంతలో కొంత సర్దుకుంది. ఒకరోజు ఫోన్ శబ్దం రావటంతో కల్పన, అన్నయ్య ఫోన్ వచ్చింది అంటూ హలో అన్నయ్య అనగానే, కల్పన, అందరినీ వీడియో కాల్లోకి రమ్మను అన్నాడు. అమ్మా, నాన్న, చిన్నోడా, అందరినీ అన్నయ్య వీడియో కాల్లో రమ్మంటున్నాడు అంటూ అందరినీ పిలిచింది. అందరూ ఆనందంగా వినోద్తో మాట్లాడాలని ఫోన్ ముందు కూర్చున్నారు. కల్పన వీడియో కాల్ ఆన్ చేస్తూనే వినోద్ పక్కన ఒక అమ్మాయి ఉంది. బాబు వినోద్, నీ పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఎవరు అన్నది తల్లి. తను నీ కోడలమ్మా, ఇక్కడ నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు వినోద్. ఇది విన్న పద్మనాభం గారికి నేల కదిలినంత పనయ్యింది. ఇక శారదా గారైతే కళ్ళు తిరిగి పడిపోయేవారు. పక్కనే ఉన్న కూతురు తనను పట్టుకుంది. పెళ్ళయ్యిందా? అలా ఎలా చేసుకున్నావు, మాకు ఒక్క మాటైనా చెప్పకుండా అంటూ నీ పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాం. ఓ మంచి కుటుంబంలో అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయాలని అనుకున్నాం. ఒక్క నిమిషంలో మా ఆశలపై నీళ్లు చల్లావు అంటూ శారదా గారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇక నేను తిరిగి మీ వద్దకు రావడం కుదరదు. ఇక్కడే ఇల్లు కొన్నాను. కొడుకు మాటలు విన్న పద్మనాభం గారికి షాక్ తగిలినట్లయింది. ఇంటిని ఆదుకుంటానని భరోసా ఇచ్చావు కదరా అంటూ గదిలోకి వెళ్లారు. ఇక కొడుకుతో మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమైన తల్లిని గదిలోకి తీసుకువచ్చింది కల్పన. ఎదురుగా పద్మనాభం గారు కన్ను ఆర్పకుండా శారదనే చూస్తున్నారు. భర్తను చూసిన శారద పరిగెత్తుకుంటూ భర్త దగ్గరగా వచ్చి, మీరు చింతించకండి, పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయి. ఏవండి, వింటున్నారా నా మాట అన్నది. కానీ పద్మనాభం గారు భార్యనే చూస్తున్నారు. శారద గట్టిగా అరుస్తూ, నా మాట వినండి అంటూ భర్త చేతిని పట్టుకుంది. కానీ అప్పటికే పద్మనాభం గారి చేతులు చల్లగా అయిపోయాయి. పరిస్థితి అర్థమైన శారదాదేవికి ఆకాశం నేల మీద పడ్డట్లయింది. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారా అంటూ భర్తను హత్తుకొని రోదించింది. కల్పన అన్నయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పగా వినోద్ వెంటనే బయలుదేరాడు. 2 రోజులకు ఇంటికి చేరుకున్న వినోద్కు మరణించిన తండ్రికి అన్ని కార్యక్రమాలు చిన్న కొడుకుతో చేయించారని తెలిసి మోకాళ్లపై కూర్చొని, నా వల్లే నాన్నగారు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అన్నయ్య, అమ్మా నాన్న నీ కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఎన్నో కలలు కన్నారు, కానీ నువ్వు రాయిలా మారావు అంటూ గట్టిగా బోరున ఏడ్చింది కల్పన. అమ్మా, అమ్మ ఎక్కడుంది అంటూ లోపలికి వెళ్ళి చూశాడు. గదిలో ఒక మూలన కూర్చున్న తల్లిని చూసి తల్లిని హత్తుకోవాలని పరిగెత్తాడు. కానీ తల్లి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. వినోద్ తాను చేసిన పనికి తల్లి చేతిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. తల్లి తండ్రి తమ పిల్లల సంతోషం కోసం ఏదైనా చేయటానికి తయారవుతారు. వారి అవసరాలను తీర్చడానికి తమ ఆస్తులన్నిటినీ వదులుకుంటారు. తమ సంతోషాలన్నీ పిల్లల సంతోషాలలో చూసుకుంటారు. కానీ పిల్లలు పెద్దయ్యాక, తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక బాధ్యతల నుండి పారిపోతారు. జీవితంలో ఏదైనా కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లి తండ్రిని కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే.
స్వార్థంగా ఆలోచించే సంతానానికి తల్లి తండ్రి యొక్క విలువను తెలియచేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.